సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. ఆఫ్లైన్లో ఫోన్ దొంగతనం చేసి ఆన్లైన్లో ఫ్రాడ్ చేస్తున్నారు. సరికొత్తగా జరుగుతున్న ఈ హైబ్రిడ్ ఫ్రాడ్పై హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ తరహా హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ చేస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. అసలు ఈ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ అంటే ఏంటి? నేరగాళ్లు ఎలా చేస్తున్నారు? హైదరాబాద్లో సాంప్రదాయ జేబు దొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలను జోడించి అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త ట్రెండ్. ఇలాంటి హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల అలర్ట్గా ఉండాలని పోలీసుల హెచ్చరిక. మహిళలు, సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల వల. ఇలాంటి సైబర్ ముఠాలు ఒక పక్కా వ్యూహం ప్రకారం వివిధ దశల్లో నేరాలకు పాల్పడుతున్నాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సులు, బహిరంగ ప్రదేశాలలో స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వృద్ధులు, అమాయకులను వారు మొదట గుర్తిస్తారు. బాధితులు ఫోన్ వాడుతున్నప్పుడు వారు ఏ విధంగా స్క్రీన్ లాక్ లేదా పిన్ పాస్వర్డ్తో ఓపెన్ చేస్తున్నారో వెనుక నిలబడి చాలా నిశితంగా గమనిస్తారు. ఆ తర్వాత అదును చూసి బాధితుల దృష్టి మరల్చి జేబులు లేదా బ్యాగుల నుంచి మొబైల్ ఫోన్లను చోరీ చేస్తారు. ఒకవేళ ఫోన్ లాక్ అయ్యుండి పాస్వర్డ్ వారికి తెలియకపోతే వారు అత్యంత చాకచక్యంగా సోషల్ ఇంజనీరింగ్ నాటకాలకు తెరలేపుతారు. బాధితుడు తన పోయిన ఫోన్కు కాల్ చేయగానే నిందితులు లిఫ్ట్ చేసి తాము బస్ కండక్టర్ లేదా డ్రైవర్ అని, ఫోన్ బస్సులో దొరికిందని, వచ్చే స్టాప్లో ఇచ్చేస్తామని నమ్మిస్తారు. ఆ తరువాత వివరాలు సరిచూడాలనే నెపంతో బాధితుడితోనే స్క్రీన్ లాక్ పాస్వర్డ్ చెప్పించుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో రోడ్డుపై ఫోన్ దొరికిందని, వేరొకరు కూడా ఆ ఫోన్ తమదే అని క్లెయిమ్ చేస్తున్నారని చెబుతూ ఫోన్ మీదే అని రుజువు కావాలంటే స్క్రీన్ పాస్వర్డ్ చెప్పాలని నమ్మించి అన్లాక్ వివరాలు రాబడతారు. ఫోన్ అన్లాక్ అవ్వగానే నిందితులు ఫోటో గ్యాలరీ, నోట్స్, మెసేజ్లు, వాట్సాప్ చాట్లను పూర్తిగా జల్లెడపడతారు. ప్రజలు సాధారణంగా గ్యాలరీలో భద్రపరుచుకునే డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ఫోటోలు, ఆధార్, పాన్ కార్డులు, బ్యాంక్ పాస్బుక్ వివరాలు, నోట్స్ యాప్లో రాసుకున్న పిన్లను సేకరిస్తారు. చోరీ చేసిన సిమ్ కార్డు నేరగాళ్ల చేతిలోనే ఉండడంతో ఫోన్లోని ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం బ్యాంకింగ్ యాప్స్ ఓపెన్ చేసి వచ్చే ఓటీపీల ద్వారా నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లను, యూపీఐ పిన్లను రీసెట్ చేస్తారు. అనంతరం క్షణాల వ్యవధిలో బాధితుల ఖాతాల నుంచి నగదును వేరే ఖాతాలకు బదిలీ చేస్తారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఈ డబ్బును నేరుగా వ్యక్తిగత ఖాతాల్లోకి వేసుకోకుండా వివిధ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ వ్యాలెట్లు లేదా కమిషన్ ఆశ చూపి సేకరించిన మ్యూల్ అకౌంట్ల ద్వారా నగదును మళ్లించి చివరకు డ్రా చేసుకుంటున్నారు. ఇది కేవలం సాధారణ జేబు దొంగతనం మాత్రమే కాదు, పక్కా వ్యవస్థీకృత సైబర్ నెట్వర్క్ ఫ్రాడ్. ఈ గ్యాంగ్లో రద్దీ ప్రదేశాలలో బాధితులను గుర్తించేవారు ఒకరైతే ఫోన్లు చోరీ చేసేవారు మరికొందరుంటారు. స్క్రీన్ లాక్ పిన్లను కనిపెట్టడం, ఫోన్లో మాయమాటలు చెప్పి పాస్వర్డ్లు లాగడం కోసం ఒక విభాగం పనిచేస్తుంటే, బ్యాంకింగ్ యాప్స్ హ్యాక్ చేసి నగదు బదిలీ చేసేందుకు ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఇక చివరిగా గేమింగ్ యాప్స్, మ్యూల్ అకౌంట్ల ద్వారా నిధులను మళ్లించి క్యాష్ చేసుకునేందుకు ప్రత్యేక నెట్వర్క్ బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇలాంటి హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ చేస్తున్న 3 హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మొబైల్ స్క్రీన్ లాక్ పిన్, పాస్వర్డ్ లేదా బ్యాంకింగ్ ఓటీపీలను ఫోన్లో చెప్పకూడదని పోలీసులు సూచించారు. డెబిట్ కార్డ్ ఫోటోలు, సివివి, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు, బ్యాంకు పాస్బుక్ కాపీలు, ఆధార్, పాన్ కార్డుల ఫోటోలను ఎప్పుడూ మొబైల్ గ్యాలరీలో గానీ, నోట్స్ యాప్లో గానీ భద్రపరుచుకోకూడదని చెబుతున్నారు. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ లో వాళ్ళు రకరకాల మన యాప్స్ ఉన్న ఫోన్ పే యాప్స్ కావచ్చు, గూగుల్ పే యాప్స్ కావచ్చు, పేటిఎం యాప్స్ ని ఓపెన్ చేసి యూపీఐ పిన్స్ ని రీసెట్ చేసి మళ్ళీ ఫోన్ లో అక్కడ ఉన్న వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బులంతా వాళ్ళు మళ్ళిస్తారు, వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అట్లానే కొంతమంది తెలివిగా బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేదంటే గేమింగ్ యాప్స్ కావచ్చు, డిజిటల్ వ్యాలెట్స్ కూడా అమౌంట్ మళ్ళించి అక్కడి నుంచి కూడా అమౌంట్ వాళ్ళు డ్రా చేస్తారు. అట్లానే కొంతమంది మ్యూల్ అకౌంట్స్ కూడా అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి కూడా వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకొని కూడా వాళ్ళు ఈ సైబర్ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. డీసీపీ చైతన్య నేతృత్వంలో టీమంతా చాలా వర్కౌట్ చేసి వాళ్ళు ఒక ముఠాగా ఏర్పాటు చేసి పబ్లిక్ మోసం చేస్తున్నారు. సో మీ డబ్బులు గానీ మీ ఫోన్ పోతే మీరు మీ బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ కావచ్చు అని చెప్పి ఒక మనసులో పెట్టుకొని ఇమీడియట్లీ పోలీసుకి కంప్లైంట్ చేయండి. అట్లానే 1930 కూడా కంప్లైంట్ చేయాలని చెప్పి ప్రజలకు అందరూ కూడా కోరుతూ మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఒకవేళ ఫోన్ పోయినట్లయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత టెలికాం సర్వీస్ ప్రొవైడర్ను సంప్రదించి సిమ్ కార్డును తక్షణమే బ్లాక్ చేయించాలని పోలీసులు సూచించారు. అలాగే వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్కు కాల్ చేసి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను తాత్కాలికంగా ఫ్రీజ్ చేయించాలని కోరారు.